హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన నోటిఫికేషన్స్ రావడానికి గంట సింబల్ కొట్టండి. హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మీకోసం ఒక మంచి రెసిపీని, సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీని తీసుకొచ్చాను. ఏమిటా అనుకుంటున్నారా? ఇంట్లో ఈజీగా అటుకులు ఎలా చేయాలో, అలాగే నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి పేపర్ అటుకులు వేసుకోవాలి. పేపర్ అటుకులు మాత్రమే వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి మనం ఫస్ట్ స్టార్టింగ్లో కలిపేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కానీ మనం అవి వేగుతున్న కొద్దీ మనం కలిపేస్తుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి, లేదంటే అవన్నీ మాడిపోతాయి. ముందుగా అదే ప్యాన్లోకి మనం ఒక పావే నూనె పోసేసుకోవాలి. నూనె పోసేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసేసుకొని వేగిన తర్వాత పుట్నాలను, పల్లీలు కొద్దిగా ఎక్కువ వేసుకొని వేయించుకోవాలి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది, అందుకో పెట్టలేదు. ఇందులోకి అలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అటుకులు మాత్రం 4 to 5 days నిల్వ ఉంటాయి. 4 to 5 days నిల్వ ఉండాలనుకుంటే మాత్రం ఆనియన్స్ అనేవి స్కిప్ చేయాలి. ఒకవేళ మీరు ఆనియన్స్ వేస్తే మాత్రం అవి నెక్స్ట్ డేకే ఖరాబ్ అయిపోతాయి. మీరు ఏదైనా ట్రిప్కి వెళ్దాము అనుకున్నప్పుడు ఇలా చేసుకొని పట్టుకెళ్ళండి, కానీ ఆనియన్స్ మాత్రం స్కిప్ చేయండి. ఇవి త్వరగా ఖరాబ్ అయిపోతాయి ఆనియన్స్ వేస్తే. ఇందులోకి చిటికెడంత పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అప్పటికప్పుడే తినాలనుకుంటే మాత్రం కొద్దిగానే చాలా ఆనియన్స్ వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇందాక మనం వేయించి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా అండి, అవి తీసేసుకొని అందులోకి ఇందాక మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అంతా అందులోకి వేసేయాలి. మా ఛానల్లో చాలా హెల్దీ రెసిపీస్ పెడతాము, అలాగే సింపుల్ రెసిపీస్ పెడతాము. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇవన్నీ ఇప్పుడు అటుకుల్ని మనం బాగా కలుపుకోవాలి. చూడండి, ఎలా కలుపుకోవాలంటే మనం చేతులతో కానీ గరిటెతో కానీ కలుపుకోకూడదు, ఎందుకంటే అటుకులు అనేవి చితికిపోతాయి, అలాగే అవన్నీ చూర అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇలా బౌల్ని ఎగరవేస్తూ మనం అలా కలుపుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కలిసిపోతాయి అన్నీ. నాకు ఇక్కడ కొద్దిగా బౌల్ అనేది చిన్నగా అయింది, అందుకే అలా అటుకులు అన్నీ సైడ్కి పడిపోతున్నాయి. మా ఛానల్లో మొన్న కొత్తిమీర కారం అనేది అప్లోడ్ చేశానండి. అది హెల్త్కి చాలా మంచిది. ఇంతవరకు అయితే అది ఎవరు చూడలేదో వెళ్ళి చూడండి. అలాగే వీడియో ఎండింగ్లో కూడా పెడతాను, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అలాగే సమ్మర్ డ్రింక్ కూడా చెప్పాను, చాలా హెల్దీ సమ్మర్ డ్రింక్. ప్రతి ఒక్కరు తాగే సమ్మర్ డ్రింక్ అండి. ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్గా తాగాలి ఆ సమ్మర్ డ్రింక్. అందరికీ ఐరన్ వస్తుంది, అలాగే చాలా హెల్దీ. ఇప్పుడు మనం అటుకుల్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే అటుకులకు ఉప్పు అనేది పట్టుకోదు. మీరు చాలా వేస్తే కనుక ఉప్పిసం అయిపోతుందండి. అలాగే మనం ఇందాక కలుపుకున్నట్టే కలిపేసుకోవాలి. సమ్మర్ సీజన్ కదా అండి, అందరూ ఇంట్లోనే ఉంటారు కదా, పిల్లలు మీరు అందరూ ఇంట్లోనే ఉంటారు కదా. మీకు బోర్ కొట్టకుండా మేము ఒక మంచి వీడియో అప్లోడ్ చేసామండి ఆల్రెడీ. దానికి 40K వ్యూస్ కూడా వచ్చాయండి. థ్యాంక్ యూ అండి 40K వ్యూస్కి. అలా ఖాళీగా ఇంట్లో ఉండకుండా ఈ వచ్చే నెలలలో అన్ని పండుగలు ఉంటాయి కదా అండి, ఇలా మేము ఒక పూలమాల అనేది సింపుల్ వేలో, ఈజీ వేలో ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు. అలా ఒకసారి వెళ్ళి చూడండి. నేను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీడియో ఎండింగ్ కూడా వేస్తాను. ఇంతవరకు ఎవరైతే వెళ్ళలేదో వెళ్ళి చూడండి. అది మాత్రం చాలా ఈజీ వే అండి. ఇంట్లో ఉండే వస్తువులతోనే అందమైన పూలమాల అనేది రెడీ అయిపోతుంది.
చాలా బాగుందండి. అది మాత్రం మీరు కూడా చూస్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. అలాగే మేము ఆ మాల ఎలా యూస్ చేసామో కూడా ఒక వీడియోలో అమ్మవారికి అలంకరించి చూపించాము. ఇప్పుడు వచ్చే మాసాలలో మనం ఈ మధ్య చాలా మంది అమ్మవారిని ఫేస్ పెట్టేసి అలంకరిస్తున్నారు కదా, అలా కూడా మేము ఎలా చేయాలి సింపుల్ వేలో అనేది మేము చూపించామండి. ఇంతవరకు ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.